నేను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ప్రియులు ఇమానియల్ గారు వారి కుటుంబానికి సంఘానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, వారు దైవజనులు, అలాగనే వారి సంఘం, వారి బంధువులందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చక్కని సంగీతం అందిస్తున్న తమ్ముళ్ళు, సౌండ్ ఆపరేట్ చేస్తున్న తమ్ముళ్ళు, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుప్రభు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు నాకు ఒక సమయం చెప్పబడింది. ఆ సమయంలోనే నేను మరి నా మాటలు ప్రారంభించి ముగిస్తాను. ఒక మాట ఉంటుంది, అబ్రహాము లోతుతో అంటాడు, మనము బంధువులము గనుక మనకి కలహం ఉండకూడదు అంటాడు. మరి మనందరం బంధువులం, ఒకవేళ రక్త సంబంధికులు కాకపోయినా, అంటే శరీర సంబంధమైన బంధువులం కాకపోయినా ఆత్మ సంబంధమైన బంధువులం. మన బంధుత్వం మరి శరీర సంబంధమైన బంధుత్వం కంటే ఆత్మ సంబంధమైన బంధుత్వం మరి పటిష్టమైంది కనుక మరింకా దగ్గర వారమై ఉన్నాం కనుక మరి ఎవరైనా సరే బంధువులుగా వచ్చిన మనందరం కూడా ఈరోజు వీరిని సంతోష పెట్టాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు మనకు ఉన్నప్పటికీ, ఒకవేళ భోజనాలు లేట్ అయినా, ఒకవేళ ఏదన్నా ఎవరన్నా పలకరించకపోయినా కోపగించుకోకుండా, ఏదన్నా ఈ ఫంక్షనే కాదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళకి ఆనందం కలిగించేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసుప్రభు యొక్క విధానం ఏంటనంటే, అకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ లోటు తీర్చేవాడట. అది ప్రభు యొక్క విధానం. సాధారణంగా ఫంక్షన్కి వెళ్తే జనాలు గొడవడేస్తారు. ఒక్కొక్కరు వెళ్ళారనుకుని ఏమొచ్చేద్ది, ఆడొచ్చాడంటే అయిపోద్ది ఏంటి గొడవ. అప్పుడు దాకా బాగానే ఉంటుంది. ప్రతి దాంట్లో ఏదో రకంగా గొడవ పెట్టాలని చూస్తూ ఉంటారు. అది విధానం కాదు. కనుక బంధువులైన వారు కానీ మిత్రులైన వారు కానీ మన అందరం చక్కగా ఏదైనా లోటు ఉంటే ఆ లోటును మనం ఏం చేయాలన్నమాట, సరి చేసుకొని మనం యేసుప్రభులాగా ప్రవర్తించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక నేను కాలయాపన లేకుండా త్వరగా నేను నా మాటలు ప్రారంభించి ముగిస్తాను. నేను ఒక టైటిల్ ఇచ్చి మనం మళ్ళీ ఏం చేశారనమాట, ఆ పెళ్ళి కూడా ఏర్పాటు చేశారు. పెళ్ళి ప్రసంగము, రెండోది అర్హుడు ప్రసంగం, రెండు జాయింట్ చేసి చెప్పాలి. దేవునికి స్తోత్రం. దానికి ముగింపు పలకాల. దీన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. మరి దేవుడే మనకి సహాయము చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 2వ అధ్యాయం మన అందరికీ తెలిసిన మాట. 18వ వచనం ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా, దయచేసి మీరు మాతో మాట్లాడమని యేసునామము నీ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి ఆమేన్ చెబుదాం. ఆమేన్. మీరందరూ సంతోషంగా ఉండాలి. కారణం ఏంటంటే ఇదేంటి, పెళ్ళి కదా. పెళ్ళిలో ఓ సామెత ఉంటుంది, ఊళ్ళో పెళ్ళి అయితే ఏటట కుక్కలకు కూడా ఆడవాడే. మరి మనం అలా మౌనంగా ఉంటే ఎలా కుదురుద్ది? మనం కూడా ఎలా ఉండాలి? పెళ్ళి ఎవరిదైనా మన అందరం తయారవుతాం కదా, చాలా సంతోషంగా ఉంటాం కదా. పెళ్ళంటేనే ఆనందం. ఇంకో విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి, వేల కొలది భాషలు ఉన్నాయి, వేల కొలది సంప్రదాయాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి. ఒక్కొక్క సాంప్రదాయంలో, ఒక్కొక్క సంస్కృతిలో పెళ్ళిళ్ళు ఒక్కొక్క విధానంలో జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఖండంలో, ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకంగా జరుగుతాయి. ఏదైనా పెళ్ళే, కానీ జరిగే సాంప్రదాయం మాత్రం ఎలా ఉంటుంది అనమాట, భిన్నంగా ఉంటుంది. అయితే ఈ సాంప్రదాయాల్లో, సంస్కృతుల్లో క్రైస్తవ వివాహం కూడా ఒకటి. దేవునికి స్తోత్రం. ఇన్ని వేల సంస్కృతుల్లో క్రైస్తవ సాంప్రదాయం కూడా ఒకటి. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తే, అన్ని సాంప్రదాయాల్లో కూడా పెళ్లి చేసి వదిలేస్తారు, లేకపోతే వాళ్ళిద్దరిని కలిపేసి వదిలేస్తారు. క్రైస్తవ సాంప్రదాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాక్యం చెప్పాకే పెళ్లి చేస్తాం. దేవునికి స్తోత్రం. ఎంత అడావుడిగా ఉన్నా ఏం చేస్తాం, ఎంత అడావుడి ఉన్నా సరే ఖచ్చితంగా. అందుకనే మన పెళ్ళిళ్ళు అంటే చాలామందికి చిరాకు. టయానికి అన్నం పెట్టమని, దేవునికి స్తోత్రం, టయానికి ముగించమని చాలామందికి కోపం. బయట వాళ్ళు ఎవరినైనా పిలిస్తే మీ పెళ్ళికి వస్తే మేము అన్నం తినేసి రావాలని వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది కూడా వాస్తవమే. కానీ
ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఉపదేశం చేశాకే పెళ్లి చేస్తాం. కారణం ఏంటంటే మనిషి జీవితంలో వివాహం అనేది చాలా కీలకమైన అంశం. చాలా చాలా చక్కని అంశం. ఒక మనిషి జీవితం మలుపు తిరిగే అంశం ఏదైనా ఉందంటే అదేంటనమాట వివాహం. అది చిన్న విషయం ఏమీ కాదు. ఎవరో ఒక ఆయన అడిగారట, సాగరం ఇస్తావా సంసారం ఇస్తావా అంటే ఆయన అన్నాడంట, సాగరం ఇస్తాను సార్, సంసారం పని అవదు అన్నాడట. సాగరం ఈదగలమా? సాగరం అంటే ఏంటి? పెద్ద సముద్రం, దాన్ని ఈదడం మన వల్ల అవ్వదు. ఇటు వెళ్తే ఆస్ట్రేలియా వస్తుంది, అటు వెళ్తే అమెరికా వస్తుంది, పని అవ్వదు. కానీ దాంట్లో ఫెసిలిటీ ఉంటుంది, ఈదినంతసేపు ఈది మన వల్ల అవుతలే, చేతులు ముడి చేస్తే పోద్ది కథ. దేవునికి స్తోత్రం. సంసారం అలా ఉండదు, తగిలించుకోవడం ఈజీ, వదిలించుకోవడం చాలా కష్టం. దేవునికి స్తోత్రం. వన్స్ మనం తగిలించుకున్నామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాంట్లోంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే ఈ సాగరాన్ని ఈదడానికి, ఈ సాగరాన్ని సంసారం అని ఈ సాగరాన్ని ఎంతో జీవనకరంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలో చెప్పేదే ఉపదేశం. దేవునికి స్తోత్రం. అందరికీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంసారం అనేది సాగరం అయితే అది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది అర్థమైతే. దేవునికి స్తోత్రం. దాన్ని మలుచుకుంటే చాలా సుఖంగా ఉంటుంది అన్నమాట. విధానం తెలియనోడికి ఏదైనా కష్టమే, విధానం తెలిసినోడికి ఏదైనా సులువే. కీబోర్డు మనకిస్తే ఆ విధానం తెలదు కనుక మనం కాసేపు ఆయన పొరపాటు సిరకొచ్చి వదిలేస్తాం. జనమందరి చెవుల్లోంచి రక్తం వచ్చేది, మన చెవుల్లోంచి కూడా ఏమొచ్చేది? రక్తం వచ్చేది. ఎందుకనంటే దాని విధానం మనకి తెలియదు. కీబోర్డు నేర్చుకున్న తమ్ముళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళ కళ్ళు మూసుకుని కూడా వాయిస్తారు. కారణం ఏంటి? విధానం తెలుసు కనుక. మిత్రులారా, విధానం తెలిస్తే చాలా ఈజీ. ఏదైనా విమానం నడిపేవాడు కూడా అది విధానం తెలుసు కనుక చాలా ఈజీ. ఎలా నడిపేస్తున్నాడో అనుకుంటాం, తెలిస్తే ఏదైనా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. సంసారాన్ని కూడా నడపడం అనేది విషయం అర్థమైతే అది చాలా సుఖంగా, చాలా సులువుగా, చాలా తేలిగ్గా తీసుకెళ్ళచ్చు. అందుకనే ప్రభువారు ఇలా చెప్తారు, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. దేవునికి స్తోత్రం. కాడంటే లెక్క ప్రకారంగా బరువుగా ఉన్నదాన్ని, మెడ మీద బరువుగా ఉన్నదాన్ని ఏమంటారు? కాడి. కాడెవడికైనా బరువుగానే ఉంటుంది. ఎద్దులు భుజం మీద కాడు ఎత్తుకున్నప్పుడు అవి ఎప్పుడూ భారంగానే ఉంటాయి. కానీ దేవుని కాడు ఉందో చూసారా, ఆ కాడట ఎత్తుకోవడానికి భుజం మీద బరువుగానే ఉంటుంది, కానీ అది మోసేటప్పుడు మాత్రం ఎలా ఉంటుంది అనమాట? చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే విధానం తెలిసినోడు చక్కగా మనకు నేర్పిస్తాడు. అందుకని ఆ కింద మాట ఉంటుంది, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడును గనుక మీరు నా యొద్ద ఏం చేయండి? నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. అది అర్థమైతే చాలా సులువుగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థను నడపడం కూడా ఏమవ్వాలన్నమాట? అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వడం కోసమే దేవుడు ఉపదేశాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం చర్చిలో వాక్యం చెప్పడం, ప్రతి శుక్రవారం చర్చిలో వాక్యం చెప్పడం, ప్రతి ఆన్లైట్లో వాక్యం చెప్పడం, ప్రతి పెళ్లిలో, ప్రతి సందర్భంలో వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే వాక్యం మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, అది ఉపదేశం. మనకు అర్థమైతే మన జీవితం చాలా సులువు అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఆ ఉపదేశం చాలామంది ఏం చేస్తారంటే వాక్యం అయిపోయాక వస్తారు. కొద్దిమంది గుడికి వచ్చేటప్పుడు కూడా కాన్కేసి వెళ్ళిపోతాం అంటారు. కాన్కేసి వెళ్ళిపోవడం వల్ల లాభం ఏంటి? ఉపదేశం వింటే దీవించబడతావు. దేవునికి స్తోత్రం. ఆదివారం వాక్యం వినడం అనేది కీలకమైన అంశం. ఒకసారి ఇద్దరు పుల్లలు కొట్టడానికి వెళ్ళారట. పుల్లలు కొట్టడానికి వెళ్తే ఒకడు గ్యాప్ లేకుండా కూడా ఎత్తున్నాడట పుల్లలు, పొద్దునుంచి సాయంకాలం వరకు. ఒక్కోడు గంటకోసారి గ్యాప్ ఇచ్చి కొడుతున్నాడు పుల్లలు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే గ్యాప్ లేకుండా కొట్టి వాడు ఉద్దేశం అంటే వీడికంటే ఎక్కువ కొట్టాలన్న కాన్సెప్ట్. చివరికి సాయంకాలం ఇద్దరు కూర్చునేసరికి మధ్యలో ఆగినోడు ఎక్కువ కొట్టాడంట, వీడు తక్కువ కొట్టాడంట. ఆడికి అనుమానం వచ్చిందంట, ఏరా జబ్బల పులుసు వేళ కొట్టేశాను నేను, గ్యాప్ కూడా ఇవ్వకుండా కొట్టేశాను నేను, నాకంటే నువ్వు ఎక్కువ ఎలా కొట్టగలిగావంటే ఆ రెండో కూడా చెప్పాడట, నువ్వు నేను మధ్యలో ఆగడం, మజ్జిగ తాగడం, టీ తాగడమే చూసావు, మధ్యలో గొడ్లకి పదును కూడా ఏం చేస్తున్నాను నేను? పెడుతున్నాను. గొడ్లకి పదును పెట్టడం వల్ల పుల్ల బాగా తెగుతుంది. నువ్వు గుడ్డేది చేలో పడ్డాడు బాధేసుకోవడమే తప్ప ఏం తెలుస్తలేదు నీకు. ఆదివారం ఉపదేశం ఎందుకు వినాలి? ఉపదేశం అంటే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి,
భార్యను ఎలా చూడాలి, భర్త ఎలా ప్రవర్తించాలి, భార్య ఎలా ప్రవర్తించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా బ్యాలెన్స్ చేయాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇత్యాది విషయాలన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. తద్వారా కుటుంబం కట్టబడుతుంది. యేసుప్రభులోకి వచ్చాక జీవితాలు ఎందుకు మారుతాయి? ఉపదేశం ద్వారా మనకి నాగరికత పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. మనకి సర్కిల్ పెరుగుతుంది. మనం అన్ని విషయాల్లో దీవించబడతాం. అందుకనే ఉపదేశం ఖచ్చితంగా వినాలి. దేవునికి స్తోత్రం. ఉపదేశం చాలా అవసరం. జాగ్రత్తగా వినాలి. అందుకనే సాతానుడు నిన్ను ఏమైనా చేయనిస్తాడు, కానీ ఏం చేయనివాడు? ఒకటి వాక్యం విన్నవాడు, రెండోది ప్రార్థన చేయడం. ఎందుకంటే రెండు కీలకం. బరకాలు వేయడానికి జనం ఉంటారు, తొడవడానికి జనం ఉంటారు, పందిరేయడానికి జనం ఉంటారు, పందిరి పీకేయడానికి జనం ఉంటారు, అక్కడక్కడ కానుకలు ఇవ్వడానికి కూడా ఉంటారు. అప్పుడప్పుడు బోనేలు ఆడుతున్నాం అంటే సాంబార్కి డబ్బులు ఇచ్చేవాడు, అట్టుపల్లికి తెచ్చేవాడు, వీళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. కానీ వాక్యం వినే దగ్గర జనం కొద్దిమంది గొడవ ఏంటో తెలుసా? దేవుడి పేరు మీద ఏదో పని ఎట్టుకుని తిరుగుతుంటారు. అలాగా చర్చిలో కూర్చోరాళ్ళు. మీరు చూడండి, పాస్టర్ గారు కొవ్వొత్తు తెమ్మన్నారు అనుకో, కొవ్వొత్తు ఎంతమంది అవ్వచ్చు? ఒకటి ఎక్కువ, సగం చేయలేక నిలమంటాం. కానీ అలాగెళ్ళరు. 3 బండ్లు వేసుకుని బండికి 3 చొప్పున 90 వెళ్తారు. అది భీమిలీలో దొరికిన ఇక్కడ తేరా వైజాగ్ వెళ్ళి తెస్తారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఏదో వంకన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాక్యం వినకూడదు. కానీ వాక్యం వింటే మన జీవితాలు కట్టబడతాయి, మన జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ పెళ్ళి అయ్యేవాళ్ళు ఉన్నారు, పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యం అందరికీ సరిపోద్ది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వింటే అందరము సరిచేయబడతాం. వివాహం అనేది మానవుని మనసులో పుట్టింది కాదు. ఇది ఎవరి మనసులో పుట్టింది? దేవుని మనసులో పుట్టింది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వివాహం అన్ని విషయములలో ఘనమైనది. దేవునికి స్తోత్రం. అన్ని విషయములలో ఎలాంటిది? ఇది ఘనమైనది, గొప్పది. ఎందుకు గొప్పది అంటే, వివాహాన్ని దేవుడు ఎందుకు ఘనపరిచాడంటే, నెంబర్ 1, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరన్నమాట? దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. మనుష్యుని హృదయంలో పుట్టింది కాదు, దేవుని మనసుల్లో పుట్టింది వివాహం. రెండవది, దేవుడు మానవ రూపంగా యేసుక్రీస్తు ప్రభు అనే పేరు మీద ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనే ఒక పెళ్ళికెళ్ళి అక్కడి నుంచి తన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెబుతుంది, ఆయన వివాహములో తన మొదటి సూచక క్రియ చేసి, అప్పుడు ప్రియమైన మిత్రులారా, అక్కడి నుంచి ఆయన అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి కార్యాలు చేయడం ప్రారంభించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, వివాహంతో ప్రపంచం ఆరంభం, వివాహంతో ఏంటన్నమాట? వివాహాలతో ప్రపంచం కొనసాగింపు. మళ్ళీ ప్రపంచం ముగింపు ఎప్పుడో తెలుసా? చివరి పెళ్ళి క్రీస్తు పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. వధువు సంఘం పెళ్లి కుమార్తెగా కూర్చోబోతోంది. ఆ పెళ్లితో ఎండ్. దేవునికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే, పెళ్లితో ప్రారంభం, పెళ్లితో కొనసాగింపు, పెళ్లితో ముగింపు. కనుక వివాహం అన్ని విషయములలో కూడా ఏంటనమాట? ఘనమైనది. దేవునికి స్తోత్రం. అయితే ఈ వివాహాన్ని మనము దీని అర్థము, భావము, విధానము దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసుకుంటే అది మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. 2వ అధ్యాయం 18వ వచనంలో మనకి ఇలాగ కనబడతా ఉంది. ఆది కాండంలో ఏం చెప్పాడో తెలుసా? మనందరికీ చూడకుండా చెప్పేసే వచనం అది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి, అతనికి సాటి అయిన సహాయం కొరకు, ఎలాగట? సాటి అయిన సహాయంగా ఉండాలని స్త్రీని ఏర్పాటు చేశాడట. దేవుడు అన్నీ చేశాడు. సృష్టి అంతా చేసినప్పుడు అంతా మంచిది 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 మంచిది, ఓకే. కానీ నరుడు ఒంటరిగా ఉండడం ఏం కాదన్నాడట? మంచిది కాదు. కొన్నిసార్లు మనం చూసిన తర్వాత ఇందులో ఏదో తగ్గింది, ఏదో ఎడితే బాగుంటుందేమో అనుకుంటాం కదా. ఏదో పని చేసినప్పుడు ఆ పనిలో ఇక్కడ ఏదన్నా ఉంటే బాగుండు అనుకుంటాం కదా. ఇప్పుడు ఇందాక చూడండి, పెళ్లి చేసినప్పుడు బైబిల్ రీడింగ్ మిస్ అయిపోయింది, ఇది ఉంటే బాగుండు అనుకున్నావా? దేవునికి స్తోత్రం. అలాగే ప్రియమైన మిత్రులారా, ఏదో లోటు ఇక్కడ ఏదో కనపడుతుంది. ఏంటి కనపడుతుందంటే, నరుడు ఎలా ఉన్నాడట? ఒంటరిగా ఉన్నాడట. అప్పుడు ప్రభు అనుకున్నాడట, ఇది బాగాలేదు, అన్నీ బాగున్నాయి, నేను చేసినవి అన్నీ బాగున్నాయి, కానీ ఇది ఒకటే బాగాలేదని అతనికి గాఢ నిద్ర కలుగు చేసి, అప్పుడు ఏం చేశాడట? అతనిలోంచి స్త్రీని తీసాడట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, పురుషులు గొప్ప లేకపోతే స్త్రీలు తక్కువ ఇలాంటి కాన్సెప్ట్ లేదు. ఇద్దరూ సమానమే. స్త్రీ లేకుండా పురుషుడు లేడు, పురుషుడు లేకుండా స్త్రీ లేదు. ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో అందరికీ జన్మనిచ్చేది స్త్రీ.
కానీ స్త్రీకి జన్మనిచ్చిన వాడు పురుషుడు. దేవునికి స్తోత్రం. కనుక మిత్రులారా, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అక్కడ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే సాటి అయిన సహాయం. ఏంటది? సాటి అయిన సహాయం అంటే సరిగ్గా సరిపోయిన సహాయం అన్నమాట. హెల్పర్ కాదు. ఆమె ఏంటనమాట, సాటి అయిన సహాయం అంటే ఓ మాటలో చెప్పాలంటే ఆ నట్టుకి ఆ బోల్ట్ లాగా అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరో సెట్ అవ్వరు అక్కడ. ఎవరు సెట్ అవుతారు? ఆ నట్టు ఉందనుకోండి, పెద్ద బోల్ట్ అయితే లూజ్ అయిపోద్ది, చిన్న బోల్ట్ అయితే ఎక్కదు. అదే సైజు ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగనే ఆ పురుషుడికి ఆ స్త్రీ, ఇప్పుడు స్వరూప్కి షైని ఆ నట్టుగా బోల్ట్ లాగా అనమాట. దేవునికి స్తోత్రం. సాటి అయిన సహాయం. దేవుని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒకరు సపోర్ట్ చేసుకుని వీళ్ళు చక్కగా కుటుంబాన్ని నిర్మించుకోవాలి. అది దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిసి ఏం చేయాలన్నమాట, ఒకళ్ళు ఏం చేయాలి, సపోర్ట్ చేసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటనమాట, స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఒక మనిషి ఒక పని చేస్తే చాలా సమయం పట్టొచ్చు, ఇద్దరు కలిసి పని చేస్తే చాలా సులువుగా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక బాక్స్ మోయడానికి ఒక వ్యక్తి కష్టపడతాడు, కానీ ఇద్దరుంటే ఆ వ్యక్తి దాన్ని చాలా సులువుగా చేయగలుగుతాడు. వివాహం కూడా ఎందుకనంటే ఇద్దరిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడంటే వీళ్ళిద్దరూ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం. మునుపుట్లా కష్టపడాల్సిన పని లేదు. కొంచెం సౌకర్యవంతంగా ఒకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. మానవుని టార్గెట్ ఏంటంటే, మనిషి యొక్క టార్గెట్ ఏంటంటే దేవుణ్ణి సమీపించాలి. దేవునికి స్తోత్రం. దేవుడికి దూరం అయిపోయిన మానవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునితో కలియాలి. అదే కదా పరలోకం అంటే ఏంటి? దేవునితో ఉండడమే ఏంటనమాట పరలోకం. ఈ భక్తి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఒంటరిగా భక్తి చేయడం కొన్నిసార్లు కష్టం, కొన్నిసార్లు ఇబ్బంది, కొన్నిసార్లు పడిపోతాం, దిగజారిపోతాం, ఒంటరి వాళ్ళం అయిపోతాం. కనుక భక్తి జీవితంలో సునాయాసంగా ముందుకు వెళ్ళాలంటే ప్రియమైన మిత్రులారా, సాటి అయిన సహాయం చాలా అవసరం. దేవునికి స్తోత్రం. భార్య ఎప్పుడైతే వివాహం జరిగిందో, ప్రియమైన మిత్రులారా, ఆమెకు భర్త ఎప్పుడైతే వచ్చాడో, ఆమెకు భార్య ఎప్పుడైతే ఆయనకి భార్య ఎప్పుడైతే వచ్చిందో, ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి భక్తిని కొంచెం సౌకర్యవంతంగా చేసే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. పాపము చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకనమాట, వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు గోడలా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా ఒంటరిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆలోచనలు తేడా రావచ్చు, కొన్నిసార్లు చూపులు తేడా రావచ్చు, కొన్నిసార్లు మాటలు తేడా రావచ్చు. కానీ ఎప్పుడైతే వివాహం జరిగిందో ఒకరు ఎలా ఉంటారన్నమాట, ప్రియమైన మిత్రులారా, సెక్యూరిటీగా ఉంటారు. ప్రియమైన మిత్రులారా, శోధనలో పడిపోకుండా ఒకరిని ఒకరు కాపాడుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెబుతోంది సాటి అయిన సహాయం. ఏంటది? సాటి అయిన సహాయం. సరిగ్గా ప్రియమైన మిత్రులారా, చక్కగా ఆ నట్టుకి ఆ బోల్ట్ లాగా సరిపోయే సహాయం ఏంటనమాట, భార్యకు భర్త, భర్తకు రెండోది ఏంటనమాట భార్య. వీళ్ళిద్దరూ కలవడం ద్వారా భక్తి జీవితం ఏమవుతుంది అనమాట, చాలా సునాయాసంగా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. ఒకరికి ఒకరు ఒకవేళ మానసికంగా ఒకళ్ళు వీక్ అయ్యారు అనుకోండి, ఇంకొకళ్ళు ఏం చేస్తారు, సపోర్ట్ చేస్తారు. భర్త కొన్నిసార్లు కృంగిపోయాడు అనుకోండి, భార్య ఏం చేద్దనమాట, ప్రియమైన మిత్రులారా, ఆయన్ని ప్రోత్సాహపరిచి మళ్ళీ లైన్లో పెడుతుంది. చాలామంది సేవకులు ఎక్కువ సార్లు సేవలో ఉన్న ఇబ్బందుల చేత పాస్టర్ గారులు దిగజారిపోతూ ఉంటారు. దిగజారిపోవడం అంటే కృంగిపోతూ ఉంటారు. పాస్టర్ అమ్మగారులు కనపడరు, కానీ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటారో. దేవునికి స్తోత్రం. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చేసిన ప్రార్థన, మేము అయ్యగారులా సొక్కాలు వేసుకుని తిరిగేస్తూ ఉంటాం, అందరికీ మేమే తెలుస్తాం కానీ వాళ్ళు తెలరు. దేవునికి స్తోత్రం. ప్రతి ఫోటోలో మేమే కనపడుతూ ఉంటాం, ప్రతి వీడియోలో మేమే కనపడుతూ ఉంటాం. కనపడని పునాదుల్లాగా పాస్టర్ గారులు ఎంతో చెక్కుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఇంటికెళ్ళా చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు మీరు ప్రసంగం చేయారు ఇలా, అది బాగలేదు, ఇది బాగలేదు, అయినా మీరు అలా మాట్లాడారు ఇలా మాట్లాడని స్క్రూట్నీ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాలు చెబుతూ ఉంటారు. అది మేలుకరము కదా. దేవునికి స్తోత్రం. భార్య ప్రియమైన మిత్రులారా, భర్తకు మంచి సపోర్టరు, నిరుత్సాహపడిపోయినప్పుడు ప్రోత్సాహం. అలాగనే భార్య నిరుత్సాహపడిపోయినప్పుడు భర్త కూడా ఏం చేస్తాడు, ప్రోత్సాహం. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అది ఎంతో దీవెనకరంగా సాగుద్ది, అది ఎంతో మేలుకరంగా సాగుద్ది. వివాహం అనేది దేవుడు
మనిషి మంచిగా ఉండాలని ఏర్పాటు చేశాడు. అందుకనే ఇదే మాటను అనుకుని మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట ఉంటుంది, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. పెళ్ళి అనేది మానవుడు మేలు కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే చిత్రమైన విషయం ఏంటంటే సాతానుడు ఏం చేశాడో తెలుసా? దీనిని మార్చి భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా గొడవలు స్టార్ట్ చేశాడు. ఒక ఆయన అన్నాడు, పెళ్ళంటే ఏమీ లేదండి, బాక్సింగ్ రింగ్ లాంటిది అన్నాడు. అది ఎలాగంటే బాక్సింగ్ రింగ్లో కొట్టేసుకునే ముందు చేతులు కలుపుతారు, పెళ్లిలో కూడా ఏం చేస్తారు? చేతులు కలుపుతారు. స్టేజ్ మీద చేతులు కలిపిన మరుసటి రోజు నుంచి వాళ్ళిద్దరు గుద్దేసుకుంటారు. అలాగనే బాక్సింగ్ రింగ్లో కూడా చేతులు కలిపాక వీళ్ళిద్దరు గుద్దేసుకుంటారు అన్నాడు. అది కాదు దేవుని ఉద్దేశం, వీళ్ళిద్దరూ కలిసి వేరే వాడిని కొద్దాలి. అది దేవునికి స్తోత్రం. అంతర్యుద్ధం ఉన్న చోట ఆశీర్వాదం ఉండదు. భార్య భర్త ఇద్దరూ కలిసి ఉంటే దీవెనకరంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిలోనే పోటీ వస్తే, వీళ్ళిద్దరిలోనే పోరాటం స్టార్ట్ అయితే ఈ కుటుంబం ఇప్పటికీ ముందుకు వెళ్ళదన్నమాట. అందుకనే సాతానుడు సాధారణంగా భార్య భర్తల మధ్య గ్యాప్ కలుగు చేస్తాడు, భార్య భర్తల్లో సమాధానం లేకుండా చేస్తాడు, కుటుంబ వ్యవస్థను కూల్చేయాలని సాతానుడు నిత్యము ప్రయత్నం చేస్తాడు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? కుటుంబం కట్టబడాలని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అందుకనే కుటుంబం మంచిగా ఉండాలంటే ఎలా ఉండాలనే ఉద్దేశం అపోస్తులైన పౌలు చేత దేవుడు రాయించాడు. ఎవళ్ళ పాత్రలకు రాసిచ్చేశాడు. ఇందాక అయ్యగారు చదివారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33ని 33వ వచనం వరకు 33 నుంచి మనం చదువుకుంటే ఇచ్చేది విషయాలు అంటే భార్య పాత్ర రాసేసాడు, భర్త పాత్ర రాసేసాడు. ఆ పాత్రలు అలా యాక్సేతమే. దేవునికి స్తోత్రం. అప్పుడు నాటకం సూపర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కుటుంబ నాటకం క్లిక్ అవ్వాలంటే ఎవరి పాత్ర వాళ్ళు జాగ్రత్తగా పోషించాలి. భర్త ఏం చేయాలి? బైబిల్ చెబుతోంది. అదంతా మనం ఆలోచిస్తే భర్త భార్యను ఏం చేయాలన్నమాట? ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? భర్తకి ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఇంకంతే. నువ్వు ఏ డైలాగ్ చెప్పినా దీన్ని ఆనుకునే చేయాలి. భర్త ఏం చేసినా సరే భార్యను ఏం చేయాలి? ప్రేమించే గెలవాలి. కొంతమంది అంటారు కొట్టేస్తే భార్య లోబడుతుంది అనుకుంటారు, చిత్తగొట్టేయాలనుకుంటారు. కొట్టేసి కొలితే రాటు తేరిపోద్ది, దెబ్బలకు అలవాటు అయిపోద్ది, జట్టకు అలవాటు పోయిన దోమలాగా అయిపోద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకెప్పైనా అవ్వదు. ఓసారి ఓ భార్య భర్తల సెటిల్మెంట్కి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి గొడవలు అయిపోతున్నాయి. భార్య ఇంకా రాలేదు ఆ గొడవలోకి, ఆ తగులోకి రాలేదు. ఈ లోపల ఆ భర్తకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పురుషులందరూ కలిసి. అందులో ఒక ఆయన అన్నాడు, రే భార్యను ఎల్లుకోవడం రావాలరా, భార్యను ఏలడం రావాలా, భార్యను టైం ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఏం చేస్తుండాలి, నెలకోసారో 2 నెలలకోసారో ఏదో వంకెట్టి కొడుతుండాల అని చెప్పి ఆయన లాజిక్ చెప్పాడు. గోడకి ఎల్లందం, భార్యకి దెబ్బందం. అప్పుడప్పుడు నువ్వు ఏం చేస్తుండాలా? ఆ ఉప్పు తక్కువైందనో, నీళ్ళు ఇవ్వలేదనో ఏదో వంకని పట్టేలు కూడా జాగ్రత్తగా గ్యాప్ పెట్టుకుంటుంది. నువ్వు అలా వదిలేస్తుంటే ఎలా తయారైంది అన్నాడు. అప్పుడు ఆడన్నాడు, నెలకి 2 నెలలకే కాదండి, డైలీ సీరియల్లో రోజు కూడా ఎత్తుంటాను నేను. దేవునికి స్తోత్రం. పొద్దున సాయంకాలం రోజు కూడా ఎత్తున్నాను. ఇంకో విషయం చెప్పనా మీకు? ఓసారి ఇంకా కోపం వచ్చి కాలు ఎర్రగొట్టేశాను. అయినా సరే మారలేదు ఆవిడ. కొట్టేస్తే మారరు జనం, ప్రేమిస్తే మారుతారు. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే బలమైన ఆయుధం ఏంటనమాట? ప్రేమించడమే. భార్య నా మాట వింటలేదని అంటారు. మాట వినాలంటే ఏం చేయాలి? ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే ఎంతైనా ప్రేమించి, యేసుప్రభు ఎంత ప్రేమించి చచ్చిపోయి ఎంత ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయేంత ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. అలాగనే ప్రియమైన మిత్రులారా, ప్రతి పురుషుడు కూడా తన భార్యను తన ప్రాణం కంటే ఎక్కువ ఏం చేయాలన్నమాట? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం ఏంటంటే, మరి మన కోసం ఆవిడ కుటుంబాన్ని వదిలేసి అన్నీ వదిలేసి ఆవిడ ఒక్కతే వచ్చేస్తుంది. మనం మాత్రం మన ఇంట్లో ఉంటాం, మన తల్లిదండ్రుల దగ్గర ఉంటాం. కానీ భార్య ఏం చేస్తే అన్నీ వదిలేసి వచ్చేస్తుంది. అన్నీ వదిలేసి ఒంటరిగా వచ్చినప్పుడు అన్నీ నువ్వే అని నమ్మినప్పుడు ఎంత ప్రేమగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత చక్కగా చూసుకోవాలి. ఇంకో మాట మీతో చెప్పేది ఏంటంటే, ఎంతమంది నీకున్నా నీ భార్య సాటి ఎవరు రారు పురుషులు. ఇప్పుడు మనకి కొద్ది కాలానికి పిల్లలు పుడతారు ఉంటారా? ఎవడు మటుగా ఆడికి 10th అయ్యాక ఇంటర్ అయ్యాక ఆడు హాస్టల్ కాడు పోతాడు, ఆడు పెళ్ళి అయ్యాక భార్యను తీసుకురాడు. చివరిగా మిగిలేదు ఎవరు? భార్యకు భర్త, భర్తకు భార్య తప్ప. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొద్ది కాలం ఉంటారు. ఆ తర్వాత ఎవరి కుటుంబం వాళ్ళది. పెద్దది కాక పెళ్ళి అయిపోయాక ఎవడి దారినాడు వెళ్ళిపోతాడు. కానీ భార్య చివరి దాకా ఉంటుంది. అందుకనే అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలన్నమాట?
భర్త ఎప్పుడు భార్యను ప్రేమించాలి. ఇప్పుడు స్వరూపు ఉన్నాడు చూసారా, స్వరూపు ఎక్కువ ఎవరిని ప్రేమించాలన్నమాట? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని? షైనీని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే ఆ ప్రేమలో వాళ్ళ ఇంటి వారిని మరిచిపోవాలి. దేవునికి స్తోత్రం. తమాట ఇంటోళ్ళు జ్ఞాపకం వస్తానంటే ప్రేమ తగ్గిందని అర్థం. దేవునికి స్తోత్రం. ఏం రాకూడదు? ఇల్లు జ్ఞాపకం రాకూడదు అంటే ఏం చేయాలన్నమాట? విపరీతంగా ఏం చేయాలి? ఖాళీ లేకుండా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఆరంభంలో ప్రేమించేస్తే అది అలా పడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాను రాను ప్రేమించడానికి టైం ఉండదు. ఆరంభంలో ఏం చేయాలి? అప్పుడు ఒక ఆయన మైసూర్ పాకం తెమ్మందంట, అలా ఆవిడ మైసూర్ వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఎంతకి మైసూర్ పాకు తేవాలంటే అనుకున్నాడంటే ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది, ఆవిడ తేవాలని మైసూర్ పోయాడట. ఇటు 2 రోజులు 3 రోజులు వస్తలేదని ఫోన్ చేస్తే వస్తున్నాను, నువ్వు పాక మట్టుకు వస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంట? ప్రియమైన మిత్రులారా, ఆవిడని ఇంప్రెస్ చేయాలా. దేవునికి స్తోత్రం. భార్యను ప్రియమైన మిత్రులారా చక్కగా ఇంప్రెస్ చేయడం మనకి తెలిస్తే ఏమంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. భార్యను ప్రేమించడం అనే కాన్సెప్ట్ ద్వారానే జయించగలుగుతాం. రెండోది, భార్య ఏం చేయాలి? భర్తకు ఎప్పుడు ఏం చేయాలన్నమాట? లోబడి ఉండాలి. భర్త బుర్రలైనడు అయి ఉండొచ్చు, కానీ బయట తీసుకొచ్చి స్టాంప్ వేసేయకూడదు దాని మీద. దేవునికి స్తోత్రం. భార్య ఎప్పుడు ఏం చేయాలన్నమాట? లోబడి ఉండాలి. ఏ సలహా చెప్పినా, మంచి సలహా చెప్పినా, చెడ్డ సలహా చెప్పినా ఎలా చెప్పాలి? రిక్వెస్ట్ మోడ్లో చెప్పాలి. డిమాండింగ్ మోడ్లో చెప్తే అస్సలు వింటాడు. దేవునికి స్తోత్రం. ఇగో దెబ్బతింది అనుకోండి, అలాగే చేస్తాడు. కొంతమంది అంటారు అందరిలోనూ మాట్లాడుతున్నప్పుడు, మీకు తెల్లదు ఊరుకోండి, మీకు రాదు ఊరుకోండి, మీరు ఎలా ఉండండి అన్నాడు అనుకోండి, ఏటు నువ్వు మాడుతున్నాడు ఇలాగే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇగో దెబ్బతింటుంది. అందుకనే భార్య ఏం చేయాలన్నమాట? ఆ సలహా చెప్పేటప్పుడు ఏమండి చక్కగా చెప్పాలి. సలహా చెప్పేటప్పుడు మంచి సలహా అయినా సరే ఎలా చెప్పాలన్నమాట? రిక్వెస్ట్ మోడ్లో ఉండాలి. నయమాన్ అనేవాడు ఎలీషా దగ్గరికి వచ్చాడట. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా గారు అన్నారట, వెళ్ళి యొర్దాను నదిలో ములిగేసి వెళ్ళిపో అన్నాడట. ఆ మాటకు ఒళ్ళు మండిపోయిందంటాడు. ఏంటి మా దేశంలో సూపర్ నదులు ఉంటాయి, ఇందులో ములగ మాట్లాడేటే? చాత్ ఇలాంటి వాడి దగ్గర తీసుకొచ్చండి, కోపంగా సరసరమని వెళ్ళిపోతున్నాడు. రథం పొలోమని వెళ్ళిపోతుందంట. ఆ పనోడు ఉన్నాడు చూసారా, ఎట్నే చెప్పలేదాడు, ఎట్నే చెప్తే అందులో తోసేస్తాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందుకనే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఎప్పుడు కూడా భార్యలు సలహా చెప్పేటప్పుడు టైం చూసి చెప్పాలా. దేవునికి స్తోత్రం. ఏం చూసి చెప్పాలా? ఆ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి టైమింగ్ తెలదు, ఆడు మంచి చిరాకులో ఉండగా చెప్తారు ఏదో ఒకటి. మనకి గేటు తీసినప్పుడే తెలిసిపోతా ఆడు ఎలాగొచ్చాడో. సర్రమని తీసాడంటే అర్థం ఏంటి? ఏదో తేడా జరిగిందని. అప్పుడు 3 అడుగులు దూరంలో ఉండి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మంచిలు ఇచ్చినా ఎచ్చి దూరంగా వెళ్ళిపోతూ ఉండాలి, ఎందుకంటే కాక తెలిసిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. అలా కాకుండా ఒక్కొక్కరు ఏమండి ఆడి తేడాగా ఉన్న దగ్గర అయిపోయి అప్పుడే చెప్తారు పిల్లోడు ఫెయిల్ అయిపోయాడు, ఆడికి ఏమో ఏమంటే మార్కులు తక్కువ వచ్చింది, గ్యాస్ అయిపోయింది, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందంటే ఏదో వంకను కూడా ఎత్తాడు. మరి దేవునికి స్తోత్రం. ఇవన్నీ కరెక్టే, కానీ టైమింగ్ ఒకటి ఉంటుంది. కాసేపు ఉన్నాక అయ్యగారు కాపీ గీపీ తాగి లుంగి కట్టుకుని స్నానం చేసి ఆ తర్వాత లోపల కూర్చుని జోగులేస్తుంటాడు. 9కో 10కో మంచి ఎటకరాల మీద తీస్తుంటాడు. అప్పుడు చెప్పాలా సరైన టైం చూసి, గ్యాస్ అయిపోయింది, కరెంట్ బిల్ అయిపోయింది, ఏంటది పర్లేదు పొద్దున్న కట్టేద్దాం అని అంటాడు. దేవునికి స్తోత్రం. టైమింగ్ కరెక్ట్గా తెలియాలన్నమాట. భార్య సలహా చెప్పేటప్పుడు కూడా ఏం తెలియాలి? టైమింగ్ తెలియాలా. మీరు చూడండి, ఆ నయమాన్ వెళ్ళిపోతున్నప్పుడు సగం దూరం వెళ్ళిపోయాక ఆడు ఏడంతా చల్లారిపోయాక పెనం చల్లబడిపోయాక అన్నాడంట అయ్యగారు. అంత ఆయన ఏమన్నాడండి, దాంట్లో ములగమన్నాడు, ములుగుదాం ఏదో ఒకటి అవుతానడంట. అయితే వెనక్కి తిప్పరా అన్నాడు. దేవునికి స్తోత్రం. సలహా చెబితే ఆ సలహా ఆడు పాటించేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతి భార్య కూడా భర్తకి మంచి సలహా ఇవ్వాలి, కానీ ఎలా ఇవ్వాలన్నమాట? రిక్వెస్టింగ్ మోడ్లో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇలా చేస్తే బాగుంటుందేమండి, ఇలాగైతే బాగుంటుందేమండి, ఇవన్నీ భలే చేశారు, కానీ అది కూడా ఎలా చేస్తే బాగుండంటే బంగారంలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ చెప్తోంది, భర్తలు భార్యలను ఏం చేయాలి? ఏమండి ప్రేమించాలి. భార్యలు ఏం చేయాలి? ప్రియమైన మిత్రులారా ఏమండి లోబడి ఉండాలి. ఈ 2 పెర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వీల్ అలైన్మెంట్ అయిపోయిన కారులో ఉంటుంది కథ. దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. అలా లేదనుకోండి, ఈ చక్రం ఇలాగ ఇసిరేసి ఆ చక్రం అలాగే ఇసిరేస్తుంటే ఏమండి మొత్తం కారు ఊగిపోతూ ఉంటుంది, తేడా వచ్చేస్తూ ఉంటుంది, కుటుంబంలో తేడా వచ్చేస్తుంది. కనుక మిత్రులారా జాగ్రత్తగా వినండి. ఏమండి శరీరము ఏమండి ప్రియమైన మిత్రులారా స్త్రీ అయితే శిరస్సు ఎవరు? పురుషుడు. ఇప్పుడు సంఘమంతా స్త్రీ అయితే శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు బాగోపోవడానికి గల కారణం ఏంటంటే, కొన్ని కుటుంబాల్లో శిరస్సు బాగుంటుంది కానీ బాడీ బాగోదు, కొన్నిట్లో బాడీ బాగుంటుంది కానీ ఏం బాగోదు? శిరస్సు బాగోదు. కొంతమంది ఆడవాళ్ళు అద్భుతం, ఎంత చక్కని ఆడవాళ్ళు ఉంటారో. పాపం ఆవిడికి రూపాయి ఇవ్వడాడు, కుటుంబాన్ని అలా తీసుకొస్తూ ఉంటుంది, మంచి స్త్రీ, కానీ ఆడు 24 గంటలు తాగేసే ఉంటాడు. ఆ శరీరం వర్దెళ్తుందా? కొంతమంది చూడండి ఏమండి ప్రియమైన మిత్రులారా మంచి ఆలోచనలు ఉండవు,
ఏమండి స్త్రీ మాత్రం అద్భుతంగా ఉంటుంది, పురుషుడు ఏమండి అతడు మంచిగా ఉండడు, అందుకని ఆ కుటుంబం పైకి రాదు. కొన్నిసార్లు నెంబర్ 1 బుర్ర ఉంటుంది కానీ శరీరం సహకరించదు, అన్ని జబ్బులే, చెయ్యి కదలదు, కాలు కదలదు, బాడీ కదలదు, ఏమి కదలదు, అది కూడా దీవెన ఉండదు. 2 సమపాళ్లలో ఉన్నప్పుడు ఆ దేహం ఎలా దీవెనకరంగా ఉంటుందో, స్త్రీ పురుషులు కూడా ఇద్దరూ బాగున్నప్పుడు ఏమంటే ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఇప్పుడు పురుషుడి దగ్గర నుంచి ఆలోచనలు తీసుకోవాలి. ఒకవేళ పురుషులు కొన్నిసార్లు ఆ శిరస్సులు తేడా ఉండొచ్చు, కానీ మన నిజమైన పురుషుడు, మన వరుడైన క్రీస్తు ఉన్నాడు చూశారు, ఆయన ఆలోచన మనం తీసుకుంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వం. దేవునికి స్తోత్రం. మనం ప్రతిరోజు ఆలోచనలు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట? ఏమండి, యేసు క్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఆలోచన తీసుకుని మన కుటుంబాన్ని నడపగలిగితే చాలా జీవనకరంగా, చాలా ఆశీర్వాదకరంగా, చాలా మేలుకరంగా ఉంటుంది. ఓ మాట మీతో చెబుతాను, దేవుడు మనకి వివాహం అనేది చేసింది నువ్వు హ్యాపీగా ఉండాలని, నువ్వు దీవెనకరంగా ఉండాలని, నువ్వు స్ట్రగుల్ అవ్వకూడదని, నువ్వు ఇబ్బంది పడకూడదని, నీకు మేలు జరగాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఈ రోజున చాలామంది, ఎక్కువ మంది బాధపడేది ఏంటంటే, ప్రియమైన మిత్రులు ఎందుకు చేసుకున్నాను రా పెళ్ళని బాధపడే వాళ్ళు ఎక్కువ. అసలు కూడా ఏంటంటే వాళ్ళకి ఈ సంసారాన్ని ఏదడం వాళ్ళకి ఏమవ్వలేదు అనమాట, అర్థం అవ్వలేదు, వాళ్ళకి తెలియలేదు. బైబిల్ ఎలా చెబుతుంది, నీ లోగట నీ భార్య ఎలా ఉండాలి? ఫలించు ద్రాక్షవల్లి. ద్రాక్షారసం అనేది సంతోషానికి సాదృశ్యం. ప్రియమైన మిత్రులారా, భార్య ఇంటికి వచ్చేసరికి భర్తకి ఎలా ఉండాలన్నమాట? సంతోషాన్ని ఇచ్చేలాగా ఉండాలా. అప్పుడు సంతోషాన్ని ఇచ్చేలాగా ఉంటే 6 గంటలకు వచ్చి వాడు 5 గంటలుగా వచ్చేస్తాడు. ఏమండి, 5 గంటలకు వచ్చి వాడు 4 గంటలుగా వచ్చేస్తాడు. కానీ కొద్దిమంది నన్ను క్షమించుదురుగాక, వాళ్ళ ఇళ్లల్లో ఏమండి, నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి కాదు, ముళ్ళతొప్ప. నీ లోగట నీ భార్య ఏంటనమాట? ముళ్ళతొప్ప. నుంచున్నా కూర్చుపోద్ది, కూర్చున్నా కూర్చుపోద్ది, పడుకున్నా కూర్చుపోద్ది. ఎందుకు వచ్చిన గొడవ అని ఆడ ఆతూన్ దగ్గర కూర్చుని రాత్రి 11:30 వస్తాడు ఇంటికి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటనమాట? ఇంట్లో ఏమి లేదనమాట. ఇంట్లో హ్యాపీ లేకపోతే బయటే కూర్చుంటారు. మరి మీరు చూడండి, అబ్రాము జీవితంలో మనం చూస్తూ ఉంటే 18వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది, అబ్రాము గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడట. ఎందుకంటే అప్పుడు 2 పెళ్ళిళ్ళు అయిపోయి లోపల మొగ్గలు ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎండవేళ గుడారం బయట ఎందుకు కూర్చున్నాడో? లోపల పేనెట్టు కూర్చోకుండా లోపల ఎంతకంటే ఇటు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. గుడారంలోనికి రావాలంటే గుడారంలో సంతోషం ఉండాలి. దేవునికి స్తోత్రం. గుడారం హాయిగా ఉండాలా, గుడారం ప్రశాంతంగా ఉండాలా. మనం వెళ్ళేసరికి పిల్లలు, భార్య అంతా దేవుని వాక్యంలో చెబుతున్నట్టుంటే మనం ఎంతో జీవనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. కనుక మిత్రులారా, స్నేహితులారా, బైబిల్ చెబుతోంది దేవుడు ఏమండి వివాహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, మనం క్షేమంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వాదకరంగా, మనం జీవనకరంగా ఉండాలని. ప్రియమైన మిత్రులారా, వరుడైన క్రీస్తు కోసము సంఘం ఇప్పుడు ఏమవుతుందన్నమాట? సిద్ధమవుతుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, గుడికి చాలామంది వస్తారు, మందిరానికి చాలామంది వస్తారు, సహవాసానికి చాలామంది వస్తారు. అయితే అందరూ ఎత్తబడే సంఘంలో ఉండరు. దీంట్లో సెలెక్ట్ అయిన వారు మాత్రమే ఏం చేయబడతారనమాట? ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. రోజు గుడికి వచ్చినంత మాత్రాన, ఏమంటే బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన, ప్రభు బలలో పాలు పంపులు పొందినంత మాత్రాన వాళ్ళకి అవకాశం లేదు. ప్రియమైన మిత్రులారా, ఈ సంఘాల మధ్యలో ఒక సంఘం తయారవుతుంది, అదే వధువు సంఘం. దేవునికి స్తోత్రం. మీకు మన ఏమండి అర్హుడు అనే కాన్సెప్ట్లో చెప్పాను చూసారా? ప్రియమైన మిత్రులారా, ఏమండి లోకం అనే ఏమండి ఐగుప్తు నుంచి జనం బయలుదేరారు. 12 గోత్రాల వాళ్ళు బయలుదేరారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే అన్ని గోత్రాలు వాళ్ళు వెళ్ళలేదు, కేవలం కాలేబు మాత్రమే వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కాలేబు అనేవాడు ప్రియమైన మిత్రులారా కనాను చేరడానికి అర్హుడయ్యాడు. దేవునికి స్తోత్రం. బయలుదేరిన వాళ్ళు చాలామంది బయలుదేరి ఉండొచ్చు. అర్హుడు అవ్వాలంటే మాత్రం అర్హుడికి ఉండాల్సిన లక్షణాలు మనకు ఉండాలి. అలాగనే ప్రియమైన మిత్రులారా, ఏమండి సంఘంగా చాలామంది కూడొచ్చు, క్రిస్మస్లో చేయొచ్చు, సభల్లో పాల్గొవచ్చు, పాటలు పాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎత్తబడే సంఘంలో ఉంటేనే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కనుక ప్రియమైన మిత్రులారా, జాగ్రత్తగా ఆలోచిస్తే మనము కూడా ప్రియమైన మిత్రులారా క్రీస్తుకు యోగ్యమైన భార్యగా మనల్ని మనం సిద్ధం చేసుకుని, ఏమండి కాలేబు లాంటి స్వభావం కలిగి మనం ఏం చేయాలన్నమాట? అర్హతను సాధించి ఆయన అంగీకరించే వధువుగా మనం మార్చబడాలి.
ప్రియమైన మిత్రులారా, కనుక వివాహం అనేది దేవుడు మనకు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మన క్షేమం కోసం, మన దీవెన కోసం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు స్వరూపు అలాగనే షైని ఈ ఇద్దరు బిడ్డల్ని దేవుడు ఇప్పుడు ఈరోజు దేవుని సేవకుల సమక్షంలో వాళ్ళని జత చేశాడు. వీరు ఎంతో జీవనకరంగా వాక్యానుసారంగా ఉంటే అసలు ఏ తేడా లేకుండా ఎంతో అద్భుతంగా, ఎంతో మాదిరికరంగా, ఎంతో దీవెనకరంగా వీళ్ళ జీవితం ఎంతో హ్యాపీగా సాగుద్ది. కనుక ప్రియమైన మిత్రులారా, వీళ్ళు మిదిమిక్కిలి సేవకులు, మరి ఎంతో మందిని కట్టాల్సిన వాళ్ళు. కనుక ప్రియమైన మిత్రులారా, ఈ బిడ్డల్ని దేవుడు బహుగా దీవించాలని, బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాగ్దానం వీరి జీవితంలో నెరవేరాలని, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 128వ కీర్తనలో ఉన్న ప్రతి వచనము, ప్రతి వాగ్దానము ఈ బిడ్డల జీవితంలో నెరవేరాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ బిడ్డల్ని ప్రత్యేకమైన రీతిలో ప్రభు దీవించాలని నేను కోరుకుంటూ మనసారా ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించు.